మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ నేర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. దాదాపు 14 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ల కాంబోలో మూవీ రావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. రాశీ ఖన్నా, శ్రీలీల పవన్ సరసన హీరోయిన్లుగా నటించారు. పార్థిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, కెఎస్ రవికుమార్, చమ్మక్ చంద్ర, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించారు. ఐనంకా బోస్ సినిమాటోగ్రాఫర్గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరించారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 6వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్టు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్కు తగినట్లుగానే ఉస్తాద్కు ఓ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 54 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయల చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్కు వరల్డ్ వైడ్గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్, 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని విశ్లేషకులు తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్కు తొలి రోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.15 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 4 రోజుల వరకు పవన్ కళ్యాణ్ మూవీ ఇండియాలో 60.8 కోట్ల రూపాయల నెట్, 71.75 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు గణాంకాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.05 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6.30 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5.80 కోట్ల రూపాయలు, తమిళనాడులో 80 లక్షల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 90 లక్షల రూపాయల చొప్పున గ్రాస్ వసూలు చేసింది పవన్ కళ్యాణ్ మూవీ. ఇప్పటి వరకు నైజాంలో 26.25 కోట్ల రూపాయలు, నైజాంలో 17.25 కోట్ల రూపాయలు, సీడెడ్లో 7 కోట్ల రూపాయలను రాబట్టింది. ఉస్తాద్ భగత్ సింగ్కు 4వ రోజు నార్త్ అమెరికాలో 38.49 లక్షల రూపాయలను రాబట్టింది. ఇప్పటి వరకు అమెరికా, కెనడాలో 6.57 కోట్ల రూపాయలు వసూలు చేసింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు ఓవర్సీస్లో 9 కోట్ల రూపాయలను వసూలు చేసింది ఉస్తాద్ భగత్ సింగ్. భారత్లో వచ్చిన గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 4 రోజుల వరకు ఉస్తాద్ భగత్ సింగ్కు వరల్డ్ వైడ్గా 81 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్లు నివేదికలు చెబుతున్నాయి. అనుకున్న దానిని మించే దురంధర్ 2 ఎఫెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్పై పడుతుంది. మార్చి 21 నుంచి తెలుగు వర్షన్ అందుబాటులోకి రావడంతో అర్బన్ ఏరియాలతో పాటు రూరల్ ఏరియాల్లో ఉస్తాద్పై దురంధర్ 2 పైచేయి సాధించింది. అయినప్పటికీ వీకెండ్ కావడంతో పవన్ మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకుంది. బుక్ మై షోలో ఉస్తాద్ భగత్ సింగ్కు 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. దురంధర్ ప్రపంచంలోనూ ఈ ఫీట్ సాధించడం పవన్ స్టామినాకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 5వ రోజున ఉస్తాద్కు ఇండియాలో 33 లక్షల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. పవన్ మూవీకి 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్లో 1 కోటి రూపాయల చొప్పున 5 కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్స్ వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో 5 రోజుల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 86 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 185 కోట్ల రూపాయల గ్రాస్, 90 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.